హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, చూడండి, ఈరోజు మార్కెట్ రన్ అయిన విధానాన్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం. మార్కెట్ ప్రొఫైల్ అయితే సేమ్ వాల్యూ రేంజ్ ప్రీవియస్ డే ఎంత ఉందో ఈరోజు కూడా అంతే ఏర్పడి లైట్గా టాప్ సైడ్కి షిఫ్ట్ అయింది. టాప్ సైడ్కి షిఫ్ట్ అయ్యి ప్లస్ వాల్యూ ఏరియాస్ ఏమో డౌన్ సైడ్, పిఓసి డౌన్ సైడ్, టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి. బయ్యింగ్ టైల్, సెల్లింగ్ టైల్ లేదు. డే రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అయ్యి 10-15 లోపల ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే ఇటు, ఇక్కడ ఓపెన్ అయితే ఇటు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ 10-15కి రేంజ్లోకి వచ్చేస్తే మార్కెట్ రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ట్ మార్కెట్. ఓకే, రేపటికి ఇన్ రేంజ్లో ఓపెన్ అయితే సైడ్ వేస్ట్ రేంజ్ బౌండే మార్కెట్. స్లైట్ బుల్లిష్ ఉన్నా కానీ అప్ అండ్ డౌన్ కింద ఉంటుంది. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఇంకా బయ్యింగ్ టైల్, సెల్లింగ్ టైల్స్ ఏమీ లేవు కాబట్టి ఇంకా మనకి అనాలిసిస్ ఏం లేదు. ఈరోజు రేపటికి మనకి ఓన్లీ వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియాలో డే హై, డే హై పైన ఓపెన్ అయ్యి 10-15లోకి రేంజ్లోకి రాకూడదు. డేలో కింద ఓపెన్ అయ్యి 10-15 లోపు మళ్ళీ రేంజ్లోకి రాకుండా ఉంటే అప్పుడు ఆ సైడ్ మూమెంట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వాల్యూ చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 50,379.3 అన్నది. ఇది పిఓసి 50,273.55 అన్నది. ఇది వాల్యూ ఏరియాలో 50,125.5 అన్నది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ కూడా చూసేద్దాం. నిఫ్టీ కూడా స్పీడ్గా చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు దీన్ని ఈ సింగిల్ ప్రింట్ని అయిపోయింది. సింగిల్ ప్రింట్ టచ్ చేసింది కాబట్టి ఇంక ఈ సింగిల్ ప్రింట్ లేదు మనకి. బ్యాంక్ నిఫ్టీ టాప్ సైడ్ చూపిస్తే నిఫ్టీ ఏమో డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. వాల్యూ ఏరియా హై ప్లస్ ఏంటంటే క్లోజింగ్ మట్టుకి చూడండి, క్లోజింగ్ వాల్యూ ఏరియా డౌన్ సైడ్ ఇచ్చింది అంటే ఇది సెల్లింగ్ సైడే చూపిస్తుంది. అదొకటి. పిఓసి టాప్ సైడ్ టీపీఓస్ ఉన్నాయి. వాల్యూ ఏరియా షిఫ్టింగ్, క్లోజింగ్ ఏమో వాల్యూ ఏరియాలో, టీపీఓస్ ఏమో పిఓసి టాప్ సైడ్. ఇవన్నీ కలిపితే మనకి ఏం చూపిస్తుందంటే డౌన్ సైడ్ చూపిస్తుంది నిఫ్టీ. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ ఏమో బేరిష్ చూపిస్తుంది. ఓకే, ఇన్ రేంజ్లో ఓపెన్ అయితే సైడ్ వేస్ మార్కెట్ ఫ్రెండ్స్. డేలో బయట ఓపెన్ అయ్యి 10-15 లోపు రేంజ్లోకి రాకుండా ఉంటే అది బేరిష్ మార్కెట్, ఫుల్ బేరిష్ మార్కెట్. ఒకవేళ డేలో కింద ఓపెన్ అయ్యి కంటిన్యూ డౌన్ అవుతానే ఉంది, 10-15 లోపు రేంజ్లోకి రాకుండా ఉంటే బేరిష్ మార్కెట్ ఉండొచ్చు. ఒకవేళ రేంజ్లో ఓపెన్ అయితే డే హై, డేలో మధ్యలో ఓపెన్ అయితే ఇన్ రేంజ్ అంటే ప్రీవియస్ రేంజ్, దాంట్లో ఓపెన్ అయితే మార్కెట్ సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెట్. చూడండి, ఇది వాల్యూ ఏరియా హై 24,284.4 అన్నది. ఇది పిఓసి 24,212.13 అన్నది. ఇది వాల్యూ ఏరియాలో 24,139.85 అన్నది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. ఫిన్ నిఫ్టీ ఎలా ఉందంటే బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందో ఫిన్ నిఫ్టీ కూడా అలాగే ఉంటుంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీకి అనాలిసిస్ సేమ్, కానీ ఏంటంటే ఇక్కడ మనకి ఇది కూడా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయ్యి ప్లస్ టీపీఓస్ ఏమో టాప్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి 10-15లోకి రేంజ్లోకి రాకుండా ఉంటే పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా 10-15లోకి రేంజ్లోకి రాకుండా ఉంటే డౌన్ అవ్వచ్చు. ఇన్ రేంజ్లో ఓపెన్ అయితే మార్కెట్ ఫ్రెండ్స్ సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెట్. కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా, మీకు కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. మీకు కేర్ఫుల్గా చెప్తున్నాను చూడండి. కేర్ఫుల్గా రేపొద్దున కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. రేపటికి డికే కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఇది వాల్యూ ఏరియా హై 22,944.7 అన్నది. ఇది పిఓసి 22,870.05 అన్నది. ఇది వాల్యూ ఏరియాలో 22,825.3 అన్నది వాల్యూ ఏరియాలో. ఫ్రెండ్స్, ఇవాళ నా 1 ఇయర్ జర్నీలో 200, నా పర్సనల్ అకౌంట్లో 3000 వచ్చింది. క్లోజ్ చేసాను ట్రేడ్. పర్సనల్ అకౌంట్ అయితే డిస్ప్లే చేయడం కుదరదు, చేయను. ఓన్లీ 10K టు 1 ఇయర్ జర్నీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇంకా రేపు మట్టికి 2 ట్రేడ్లు చేద్దాం, కొంచెం ప్రాఫిట్స్ పెంచుదాం అని చూస్తున్నాను. వీళ్ళని బట్టి మంచి ప్రాఫిట్స్ ఒక మ్యాక్సిమం ఒక 13,000 40,000 తీసి 13 14 14,000 కానీ 13,000 కానీ తీసి 2 లాట్లు చెయ్యాలి. తర్వాత మనం పెంచాలి. ఎంత త్వరగా మనం ఛాలెంజ్ని కంప్లీట్ చేయాలని నాకు ఉంది. 10,000తో ₹1,00,00,000 ఛాలెంజ్ కంప్లీట్ చేసి ఐఎమ్ ఏ గుడ్ ట్రేడర్ అని నేను అనిపించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ఛాలెంజ్కి సపోర్ట్ చేయండి. ప్లస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
ట్రేడ్ ఏ లాజిక్‌తో తీసుకున్నానో కూడా త్వరలో చెప్తాను సిస్టమ్ తీసుకున్న తర్వాత. అయన్నీ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రేపటి 1 CR జర్నీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.